सुख पाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। सुख पाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। पिता ज़मीं पे आए कभी कभी बच्चों को बुलाए, इस रूहानी मिलन से रूहें तृप्ति पाए। पिता ज़मीं पे आए कभी कभी बच्चों को बुलाए, इस रूहानी मिलन से रूहें तृप्ति पाए। सुख से भरने झोली आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। बाबा से मिलन मनाने आ जाओ मेरे लाल, संगम युग के सुख पाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। बच्चों वतन में आना, घर बाबा का सजाना, ऐ दिव्य सी मणियों तुम आकर जगमगाना। बच्चों वतन में आना, घर बाबा का सजाना, ऐ दिव्य सी मणियों तुम आकर जगमगाना। रूहानी महफिल को सजाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। बाबा से मिलन मनाने आ जाओ मेरे लाल, संगम युग के सुख पाने आ जाओ मेरे लाल। बाबा से मिलन मनाने आ जाओ मेरे लाल, संगम युग के सुख पाने आ जाओ मेरे लाल, 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 आ जाओ।
ఓం శాంతి. అమృతవేళ యొక్క ఈ పావనమైన వేళలో బాబా సమ్ముఖంగా మనమందరం ఆత్మలం చార్జ్ అవుతున్న అనుభవం చేసుకుంటున్నాము. ప్రతిరోజు బాబా మనకి ఎప్పుడైతే శ్రేష్ఠ సంకల్పాన్ని ఇస్తారో దానిని అభ్యాసం చేయటంతో శక్తిశాలిగా అనుభవం అవుతున్నది. చాలా సుందరమైన విషయము. విశ్వ కళ్యాణం కోసం మనమందరం అనేక శుభ భావనలు, శుభ కామనలు అందించాము. దీంతో మనం మన వృత్తిని శుద్ధంగా చేసుకున్న అనుభవాన్ని పొందాము. ఒక నియమం ఉంది. ఎప్పుడైతే మనం అందరి గురించి శుభంగా ఆలోచిస్తామో అప్పుడు మన వృత్తి శుద్ధమవుతుంది, సరళమవుతుంది. ఎంతైతే మనం ప్రపంచానికి శుభ భావనలను ఇస్తామో అప్పుడు ఆత్మలో సరళత్వం, సహజత్వం రావటం మొదలవుతాయి. దీంతో జీవితం సరళమవుతుంది. ఎంతో సుందరమైన వాక్యాన్ని మనం రాశాము. అందరికీ మంచి జరగాలి, అందరూ సుఖంగా ఉండాలి. ఇవన్నీ అభ్యాసం చేస్తూ ఉంటే ఇవే మన స్మృతుల్లో నిరంతరం నడుస్తాయి. ఈరోజు యోగ్ భట్టి యొక్క 5వ రోజు. ఈరోజు మనమందరం విశేషంగా దృఢ సంకల్పధారిగా అయ్యి కూర్చుందాము. నేను మాస్టర్ సర్వశక్తివాన్ దృఢ సంకల్పధారి ఆత్మను. దృఢతకి అర్థము చేయాల్సిందే. దృఢతకి అర్థము ఏది ఏమైనా కానీ నేను కార్యాన్ని చేయాల్సిందే. ఆలోచిస్తాను, చూస్తాను, ఇది కాదు, చేయాల్సిందే. దృఢ సంకల్పాన్ని ఎవరు చేయగలరు అంటే ఎవరికైతే స్వపరివర్తన యొక్క తీవ్రమైన కోరిక ఉంటుందో వారే. ఎవరైతే భావించారో నేను శివ్ బాబాకి సంతానాన్ని, బాబా ఏదైతే చెప్తారో అది నా కోసం, నేను దానిని చేయాల్సిందే అని భావించేవారే దృఢ సంకల్పాన్ని చేయగలరు. ఈ స్వమానం ద్వారా మనం దృఢ సంకల్పధారిగా అయ్యి ముందు స్వయంతో ప్రతిజ్ఞ చేద్దాము. నేను స్వయంతో చేసిన ప్రతిజ్ఞను నిభాయించాలి అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రతిజ్ఞను పూర్తి చేస్తామో అప్పుడు మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను చెయ్యగలను. వాగ్దానం చిన్నదైనా ఎప్పుడైతే మీరు దానిని పూర్తి చేస్తారో అప్పుడు మనకి సంతోషం లభిస్తుంది. మీ దగ్గర డైరీ పెన్ను ఉంది కదా. మొట్టమొదట మీరు స్వయంగా మీతోనే ఏదైనా చిన్న ప్రతిజ్ఞ చెయ్యండి. ఆలోచించండి మీరు ఏం చెయ్యగలరు అని. ఆ ప్రతిజ్ఞను పూర్తి చేసేందుకు ప్రతి కర్మ ముందు బాబాని పిలవాలి మరియు సఫలతామూర్తుడవు అనే వరదానాన్ని తీసుకోవాలి. దీనిని చెయ్యటంతో చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి కర్మ చేసే ముందు బాబాతోటి నా బాబా, నా సారథి రండి అని ఇలా చెప్పండి. ఆ సమయంలో బాబా వచ్చారు. బాబా మీ బ్రుకుటి మధ్యలో తిలకం దిద్దుతూ సఫలతామూర్తు భవ్ అనే వరదానాన్ని ఇచ్చిన అనుభవం చేస్తారు. ప్రతి కర్మ చేసే ముందు బాబాని తప్పక పిలవాలి. అది ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసే ముందైనా, లేక ఇంట్లోని కార్యాన్ని ప్రారంభించే ముందైనా, లేక ఎవరినైనా కలవాలి అని అనుకున్నప్పుడైనా ముందు బాబాని పిలవాలి. మీరు మీలోని లోపాలు ఆధారంగా ఏ ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో అది ఇప్పుడు డైరీలో రాయండి. రాయటంతో పాటు ప్రతిరోజు మీరు దానిని రివైజ్ చేయండి. మీకు మీరే లేక బాబాతో ఈ దృఢ సంకల్పాన్ని సంతోషంగా చేసినప్పుడు నెమ్మదిగా పరమాత్మ శక్తులు
కార్యంలోకి వస్తాయి. ఎందుకంటే ధైర్యం యొక్క మన ఒక్క అడుగుతో బాబా యొక్క 1000 అడుగుల సహాయం ఉంటుంది. చేసిన సంకల్పాన్ని మర్చిపోకూడదు. చేసిన సంకల్పాన్ని పదే పదే రిపీట్ చేసుకోవాలి. రోజు అమృతవేళ రివైజ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో రిపీట్ చేసుకోవాలి. నేను నాతో అలాగే బాబాతో ప్రతిజ్ఞ చేశాను. దీని ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ఆ విషయాన్ని వింటుంది. కళ్ళు తెరుస్తూనే బాబాని కలవాలి, బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. మొబైల్తో కాదు. ఇలా ఏ చిన్న సంకల్పం కావచ్చు, అది పూర్తి చేసినప్పుడు బాగనిపిస్తుంది. మీలోని లోపాలని తొలగించుకునేందుకు చిన్న చిన్న 3 సంకల్పాలను రాయండి మరియు వాటిని పూర్తి చేయాల్సిందే. సబ్కాన్షియస్ మైండ్కి కూడా ఈ ప్రోగ్రాం ఇవ్వాలి. నేను చెయ్యగలుగుతాను, నేను చెయ్యాల్సిందే, నేను ఒకసారి కాదు అనేకసార్లు చేశాను. ఎప్పుడైతే ఏకాంతంగా కూర్చొని చాలా కష్టమైన కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు నేను చెయ్యగలను, నేను చెయ్యాల్సిందే అని దృఢ సంకల్పం చేసుకోండి. అప్పుడు పరమాత్మని శక్తులు సహాయం చేస్తాయి అన్న అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు యోగ అభ్యాసాన్ని ప్రారంభిస్తూ ఈ సంకల్పాలలో స్థితులవుదాము. నేను మాస్టర్ సర్వశక్తివాన్ దృఢ సంకల్పధారి ఆత్మను. దృఢతాపూర్వకంగా మన యొక్క మనస్సు బుద్ధిని ఉన్నతమైన స్వమానంలో స్థితిపరచండి. భృకుటి మధ్యలో విరాజమానై ఉన్న నేను దృఢ సంకల్పధారి ఆత్మను. దృఢత సఫలతకి తాలబ్ చేయుంది. దృఢత యొక్క అర్థమే ఉంది స్వచింతన చేసి తన యొక్క సూక్ష్మమైన బలహీనతలని సమాప్తం చేసుకోవటము, స్వయాన్ని భృకుటి సింహాసనం పైన తపస్వి రూపంలో అనుభవం చేసుకోండి. నేను దృఢ సంకల్పధారి ఆత్మను. భృకుటి మధ్యలో విరాజమానై ఉన్నాను. నేను సత్యమైన ఆత్మను. నేను అవినాశి ఉన్నాను. నా అనాది స్వరూపము పవిత్రమైన స్వరూపముంది. శాంత స్వరూపముంది. సతోగుణి స్వరూపముంది.
మీ ఎదుట అనాది స్వరూపాన్ని మెరుస్తూ ఉన్నట్టుగా చూడండి. వాహ్ నా యొక్క దివ్య స్వరూపము, పవిత్రమైన స్వరూపము. కొన్ని క్షణాల కోసము మన యొక్క ఈ అనాది స్వరూపాన్ని అతి శుద్ధమైన పవిత్ర రూపంలో చూడండి. शांति ही शांति है, प्रकाश पुंज का ये भंडार। हम आत्माएं यही पे रहते, यही हमारा है संसार। ఇప్పుడు అక్కడి నుంచి మీ యొక్క దేవతా స్వరూపంలోకి రండి. డబల కిరీటధారి, ఎల్లప్పుడూ ప్రసన్న చిత్తులు, దివ్య గుణధారి, దేవతా స్వరూపము. ఎవరిలో అయితే ప్రసన్నత ఉంది, పవిత్రత యొక్క మెరుపు ఉంది, అది నా యొక్క దేవతా స్వరూపము. ఇప్పుడు స్వయాన్ని దేవతా డ్రెస్లో ప్రసన్న చిత్తు ముద్రలో అనుభవం చేసుకోండి. 5 సెకండ్ల కోసము ఏకాగ్రం కండి. స్వీకరించండి. ఇది నా యొక్క దివ్య స్వరూపం ఉంది.
ఇప్పుడు మన యొక్క పూజ్య స్వరూపంలోకి వద్దాము. భక్తుల యొక్క మనోకోరికలని పూర్తి చేయటం కోసము వారి యొక్క దుఃఖాలని తొలగించటం కోసము నేను విఘ్న వినాశక్ గణేశుని లేదా దుర్గా యొక్క స్వరూపంతో స్వయాన్ని చూసుకోండి. వారి యొక్క దృష్టి పడటంతోనే దుర్గుణాలు సమాప్తమవుతాయి. మీ ఎదుట మీ యొక్క పూజ్య స్వరూపం యొక్క దర్శనం చేసుకోండి. వాహ్ నా యొక్క పూజ్య స్వరూపము వాహ్. చాలా పెద్ద పెద్ద లైన్లలో నిల్చున్నటువంటి భక్త జనాలు సాక్షాత్కారాలు చేసి సంతుష్టమవుతూ ఉన్నారు. ఆనందితమవుతున్నారు. ఇప్పుడు మీ యొక్క బ్రాహ్మణ స్వరూపంలోకి రండి. ఎప్పుడైతే నేను ఈశ్వరుడి యొక్క ఒడిలో ఉన్నానో అతీంద్రియ సుఖంలో ఉన్నానో పరమాత్మ యొక్క ఒడిలో బాబా యొక్క మధురమైన ఛత్రఛాయలో స్నేహంతో నిండిన దృష్టితో అతీంద్రియ సుఖంలో ఉన్నానో ఎప్పుడైతే నా తలపైన సర్వశక్తివంతుడి యొక్క వరదాని హస్తం ఉందో వాహ్ నా యొక్క బ్రాహ్మణ స్వరూపము ఎప్పుడైతే నేను బాబా మరియు మమ్మ తోడుగా ఉన్నానో ప్రపంచానికి సకాష్ ఇవ్వటానికి నిమిత్తంగా ఉన్నానో వాహ్ నా యొక్క బ్రాహ్మణ స్వరూపము సుఖదాయి స్వరూపం ఉంది.
ఇప్పుడు మీ యొక్క ఫరిష్తా రూపంలో రండి. ఇప్పుడు మీ ఎదుట లైట్ యొక్క మెరుస్తున్న డ్రెస్ని ప్రకాశిస్తున్నటువంటి శరీరంలో ఫరిష్తాగా అనుభవం చేసుకోండి. నేను సుఖాన్ని ఇచ్చేటువంటి ఫరిష్తాను, ప్రేమ యొక్క ఫరిష్తాను. ప్రతి భోజ నుండి ముక్తుగా ఉన్నాను, ప్రతి చిక్కు నుండి ముక్తుగా ఉన్నాను. వాహన యొక్క ఫరిష్తా రూపము फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। दुनिया से क्या लेना मुझे, देहधारियों से क्या लेना मुझे, नहीं किसी से मेरा कोई रिश्ता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। देह है मेरी श्वेत प्रकाशमय, वतन भी मेरा है श्वेत प्रकाशमय। मुखमंडल मेरा सदा ही हंसता, मुखमंडल मेरा सदा ही हंसता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। धरती से दूर आसमां में उड़ता हूँ मैं, बादलों के बीच खुशियाँ बिखेरता मैं। कोहिनूर मस्तक में चमकता, कोहिनूर मस्तक में चमकता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता।
ఇప్పుడు మూడో నేత్రంతో మీ యొక్క పంచస్వరూపాలని మీ ఎదుట ఉన్నటువంటి గోడ పైన అనుభవం చేసుకోండి, చిత్రాన్ని తయారు చేయండి. ఇప్పుడిప్పుడే నిరాకారి స్వరూపము, ఇప్పుడిప్పుడే దేవతా స్వరూపము, ఇప్పుడిప్పుడే పూజ్య స్వరూపము, ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ స్వరూపము, ఇప్పుడిప్పుడే ఫరిష్తా స్వరూపము. 5 సెకండ్ల కోసము ప్రతి స్వరూపం పైన ఏకాగ్రం కండి. దృఢత యొక్క శక్తిని ప్రయోగం చేద్దాము. మనసుకి ఆదేశం ఇద్దాము. హే మనసు, ఇప్పుడు నిరాకారి రూపం పైన ఏకాగ్రం కా. सभी बच्चों के पांच स्वरूप थे। पहला अनादि ज्योति बिंदु स्वरूप, याद है ना अपना स्वरूप? याद है ना? भूल तो नहीं जाती। दूसरा है आदि देवता स्वरूप, पहुंच गए देवता स्वरूप में, पहुंच गए, चले गए देवता रूप में। तीसरा मध्य में पूज्य स्वरूप, वो भी याद है। आप सबकी पूजा होती है कि भारतवासियों की होती है? आपकी पूजा होती है, होती है, होती है। कुमार सुनाओ, आपकी पूजा होती है, होती है। तो तीसरा है पूज्य स्वरूप,
संगम युगी ब्रह्मांड स्वरूप और लास्ट में है फरिश्ता स्वरूप। तो 5 रूप याद आगे आगे अच्छा 1 सेकंड में ये 5 रूपों में अनुभव कर सकते हो अपने को। 1 2 3 4 5 अनुभव कर सकते हो कर रहे हो। ये 5 स्वरूप कितने प्यारे। जब जाओ जिस भी रूप में स्थित होने जाओ, सोचा और अनुभव किया। ये रूहानी मन की एक्सरसाइज। आजकल सभी क्या करते हैं? एक्सरसाइज करते हैं ना। आपकी दुनिया में, सत्यों में आपकी दुनिया है ना वो, तो उसमें नेचुरल चलते फिरते की एक्सरसाइज थी। तो अभी अंत में भी बाप दादा मन की एक्सरसाइज करते, जैसे स्थूल एक्सरसाइज से तन तंदुरुस्त रहता है ना। तो चलते फिरते ये मन की एक्सरसाइज करते रहो। इसके लिए टाइम नहीं चाहिए। ये 5 सेकंड अभी भी निकाल सकते हो या नहीं? 5 सेकंड। ऐसा कोई बिजी है जो 5 सेकंड भी नहीं निकाल सके? है कोई? हाथ उठाओ। है कोई? नहीं है? है, टाइम है। अच्छा, फिर तो नहीं कहेंगे क्या करें, टाइम नहीं मिलता। टाइम मिलता है, मिलता है। और ये एक्सरसाइज बीच बीच में करो। किसी भी कार्य में हो 5 सेकंड की ये मन की एक्सरसाइज करो, तो मन सदा ही दुरुस्त रहेगा, ठीक रहेगा। बाप दादा तो कहते हैं हर
जो मन की बिना बिना कंप्लेन है ना, क्या करिए मन नहीं टिकता। ये एक्सरसाइज करते रहेंगे तो बिल्कुल लाइट हो जाए, अभ्यास हो जाएगा। हे मन, अब सर्व शक्तियों के भंडार पर एकाग्र हो जाओ। हे मनस्सु, परम पिता के स्वरूप को देखकर ఇప్పుడు సర్వశక్తుల యొక్క महाज्योति को బండారి పైన देखकर ఏకాగ్రం కా। పరంపిత अपने యొక్క ऊपर స్వరూపాన్ని చూసి उन शक्तिशाली किरणों को आता अनुभव करें। మహాజ్యోతిని చూసి परम पिता तन की पैना शक्तियां पाकर अब मेरे में ఆ శక్తిశాలి కిరణాలు दृढ़ता का వ్యాపిస్తున్నట్టుగా संचार हो रहा అనుభవం है। చేసుకోవాలి। स्वयं పరంపిత యొక్క सर्वशक्तिमान శక్తులని పొంది ఇప్పుడు నాలో मुझे शक्तियों से सजा रहे हैं। దృఢత అనేది పెరుగుతూ ఉంది। స్వయం సర్వశక్తివంతుడు నన్ను శక్తులతో అలంకరిస్తూ ఉన్నారు। मैं दृढ़ संकल्पधारी आत्मा हूं। मैं जो चाहूं सो कर सकती हूं। నేను దృఢ సంకల్పధారి ఆత్మను। నేను ఏది आज అనుకుంటే बाबा की అది शक्तियों से చేయగలుగుతాను। अपने में इतनी शक्ति भरें कि अपनी कमजोरियों को मिटा सकें। अपनी किसी भी ఈరోజు कमजोरी को బాబా యొక్క अंडरलाइन करें। శక్తులతో మనలో ఎంత శక్తి నింపుకోవాలి అంటే మన బలహీనతలన్నింటినీ తొలగించాలి। अंतःकरण से संकल्प करें। మన యొక్క ఏ బలహీనతని कल्प कल्प అయినా मैंने इस अंडरलाइन कमी को చేసుకొని मिटाया है। अब भी मुझे इस कमी को मिटाना है। ఇప్పుడు మనస్సులో నుండి సంకల్పం చేయండి, కల్పకల్పం నేను ఈ బలహీనతని తొలగించాను, ఇప్పుడు కూడా నేను ఈ బలహీనతని తొలగించేదే ఉంది।
वह कमजोरी मन का आलस्य भी हो सकता है, व्यर्थ चिंतन भी हो सकता है। हे బలహీనత, दृढ़ता అది पूर्वक మనస్సు యొక్క संकल्प करें, ఆలస్యమే కావచ్చు, అది వ్యర్థ చింతనే मुझे కావచ్చు। आलसी नहीं उत्साही बनना है, बनना ही है, దృఢతాపూర్వకంగా సంకల్పం చేయండి, बनना ही है। నాలో ఆలస్యం లేదు, बाबा की ఉత్సాహిగా शक्तियों ఏది ఉంది, को मस्तक से लेकर తయారయ్యేదే ఉంది, पूरे शरीर में फैलता अनुभव करें। తయారయ్యేదే ఉంది। బాబా मन ही యొక్క मन శక్తులను మస్తకం నుండి बाबा को అరి थैंक्स दें। పాదాల వరకు మొత్తం శరీరంలో प्यारे बाबा, వ్యాపిస్తున్నట్టుగా అనుభవం చేసుకోండి। आपने अपनी शक्तियां देकर మనసులో బాబాకి థ్యాంక్స్ చెప్పండి। अपना सानिध्य देकर ప్రియమైన బాబా, मुझे कमजोरियों से मुक्त किया है। మీరు మీ యొక్క శక్తులను ఇచ్చి మీ యొక్క సాన్నిధ్యాన్ని ఇచ్చి నన్ను బలహీనతల నుండి ముక్తులుగా చేశారు। दृढ़ता उसको कहा जाता है, मर जाए मिट जाए लेकिन संकल्प न जाए, झुकना पड़े मरना पड़े जीते जी, अपने को मोड़ना पड़े, सहन करना पड़े, सुनना पड़े, लेकिन संकल्प नहीं जाए। इसको कहा जाता है दृढ़ता। कोई कितना भी हिलाए आपकी दृढ़ता को, दृढ़ता को ढीला नहीं करो, मजबूत करो, अचल बनो। करे प्रतिज्ञा साथ सबको मिलके चलना है, करे प्रतिज्ञा साथ सबको मिलके चलना है, खुद को बदल हमको जहाँ सारा बदलना है। खुद को बदल हमको जहाँ सारा बदलना है। हर कदम पे मिल रही हमको चुनौतियाँ, इनको मिटाएंगी हमारी स्वर बुलंदियाँ। हर कदम पे मिल रही हमको चुनौतियाँ, इनको मिटाएंगी हमारी स्वर बुलंदियाँ। अध्यात्म का संबल लिए आगे निकलना है,
जहां सारा बदलना है। खुद को बदल हमको जहां सारा बदलना है। ऊंचे शिखर से देखिए अज्ञान कम भागा, शिव ज्ञान सूरज है उदय बिखरी है अरुणाभा। ऊंचे शिखर से देखिए अज्ञान दम भागा, शिव ज्ञान सूरज है उदय बिखरी है अरुणाभा। अवसर यही है रात ढलनी दिन निकलना है, खुद को बदल हमको जहां सारा बदलना है। खुद को बदल हमको जहां सारा बदलना है। तुम तो शक्ति पुंज हो नव विश्व के आधार, संसार परिवर्तन करने तुमने लिए अवतार। तुम तो शक्ति पुंज हो नव विश्व के आधार, संसार परिवर्तन करने तुमने लिए अवतार। उड़ते चलो तारों से भी आगे निकलना है, खुद को बदल हमको जहां सारा बदलना है। खुद को बदल हमको जहां सारा बदलना है। ला 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 ला। ला 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 ला। ఈరోజు యోగ పట్టి సంపన్నమవుతున్నందుకు యోగ పట్టి అయిపోతుంది అని ఆలోచించకండి. ఇప్పుడే మనం యోగ పట్టిని ప్రారంభించాము, అనగా స్వపరివర్తన ప్రక్రియను ప్రారంభించాము. నేను మాస్టర్ సర్వశక్తివాన్ దృఢ సంకల్పధారి ఆత్మను అని 11 సార్లు రాద్దాము. ప్రతిరోజు ఏదైనా చిన్న ప్రతిజ్ఞను చేసి దానిని పూర్తి చేద్దాము. అనుభవ సహితంగా రాద్దాము. మస్తకంలో మెరుస్తున్న మణిని చూస్తూ నేను దృఢత సంపన్న ఆత్మను. ఈరోజు బాబా సమ్ముఖంలో ఈ ప్రతిజ్ఞను చేస్తున్నాను. నేను ఈ రోజంతా గుణాలనే చూస్తాను, గుణాలనే వర్ణించాలి. ప్రతి కర్మ చేసే ముందు బాబాని ఆహ్వానించాలి. అనుభూతి సహితంగా బాబా కిరణాలను స్వయంలో నిండుతున్న అనుభవం చేస్తూ హృదయపూర్వకంగా రాయాలి. రెండవది 5 సార్లు పంచస్వరూపాల అభ్యాసం చేద్దాము. ఏ స్వరూపంలో ఆనందాన్ని ఇస్తుందో ఆ స్వరూపంలో ఏకాగ్రం అవ్వాలి. నిరాకార జ్యోతి బిందు స్వరూపము అనాది స్వరూపంలో, దేవీ దేవతా స్వరూపం ఆది స్వరూపంలో, పూజ్య స్వరూపము బ్రాహ్మణ స్వరూపము ఫరిష్తా స్వరూపము. ఈ స్వరూపాలలో కొన్ని సెకండ్లు మనం మన మనసుని దృఢతాపూర్వకంగా ఏకాగ్రం చేద్దాము. మన మనసుకి ఆదేశాన్ని ఇద్దాము. ఇప్పుడు నిరాకారి స్వరూపంలో స్థితులవు. ఇప్పుడు ఫరిష్తా స్వరూపం
ప్రకాశమైన శరీరంలో ఉన్నట్లు స్వయాన్ని చూడాలి అని బ్రాహ్మణ స్వరూపంలో ఈశ్వరీయ ఒడి యొక్క ఆనందాన్ని పొందాలి. ఇలా మధ్య మధ్యలో 5 స్వరూపాలని మంచి అనుభూతితో చేద్దాము. మూడో విషయము, ముఖ్యమైన విషయము, నిమిత్ నిర్మాన్ నిర్మల వాణి యొక్క ప్రయోగం చేయాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అపశబ్దాలు, ఇతరులకి దుఃఖమిచ్చే మాటలు ఉండకూడదు. దాదీజీ నిమిత్తంగా భావించేవారు స్వయాన్ని, చేయించేవారే చేయిస్తున్నారు, నడిపించేవారే నడిపిస్తున్నారు అన్న ఈ అభ్యాసంతో తేలిగ్గా ఉండేవారు. మనమందరం ఇలా తేలిగ్గా ఉండాలి. నిమిత్త భావంతో పాటు నిర్మాణ భావం ఉండేది. ఏ కోరిక ఉండేది కాదు. నా ప్రశంస చెయ్యాలి, నన్ను గుర్తు చెయ్యాలి అని. ఈ 3 శబ్దాలను మనం ప్రయోగంలోకి తీసుకువద్దాము. కర్మక్షేత్రంలో కార్యం చేస్తూ కేవలం నేను నిమిత్తంగా ఉన్నాను, నిర్మాణ భావంతో కార్యం చేయాలి మరియు నిర్మలమైన మాటలతో అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఇలా ఉంటూ విజయీగా అవుదాము. అప్పుడు అందరి జీవితాలు ఆనందమయంగా ఉంటాయి. అమృతవేళ యోగం కుదరకున్నా లేసే అభ్యాసం తప్పకుండా చేయాలి. లేచి విధిపూర్వకంగా చేయాలి. కళ్ళు తెరవగానే కనీసం 30 నిమిషాలు బాబాతో కలయిక జరుపుకోవాలి. ఇలా ఇంకా సమయాన్ని పెంచుకుంటూ మన భాగ్యాన్ని తీర్చిదిద్దుకోవాలి. స్టార్టింగ్లో 30 నిమిషాలు తప్పకుండా చెయ్యాలి. కుదరకపోతే స్వమానం రాయండి. తర్వాత బాబాతో మిలనం జరుపుకోవాలి. వరదానాన్ని రోజూ తీసుకోవాలి. ఈ రికార్డ్ తయారు చేసుకోవాలి. అప్పుడు మనకి మంచి ప్రైజ్ లభిస్తుంది. మన శ్రేష్టమైన స్థితియే పురస్కారము. అనగా చేస్తూ చేస్తూ మన స్థితి శ్రేష్టంగా తయారవుతుంది. ఇలా బాబా ఛత్రఛాయలో దృఢ సంకల్పధారిగా అవుదాము. ఓం శాంతి.